డే 68 ఆఫ్ కాలిస్థెనిక్స్ 4 డేస్ స్మాల్ బ్రేక్ తీసుకోవడం వల్ల ఈ రోజు వర్కౌట్ అయితే చాలా స్మూత్గా ఉండే. ఎందుకంటే బాడీ మంచిగా రికవర్డ్ అయి ఉంది అండ్ పుష్ చేయగలిగిన ఈ రోజు కొంచెం. మరి 4 రోజులు ఏడికి పోయినావు అని అంటే నేనైతే అరుణాచలం టెంపుల్కి వెళ్ళిండే. అక్కడ ఎవ్రీ డే 10K స్టెప్స్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ గిరి ప్రదక్షిణ చేసిన రోజు అయితే 15 కిలోమీటర్స్ నడిచిన 23K స్టెప్స్ అయిపోయినాయి. ఇవన్నీ చేసిన తర్వాత లెగ్స్ పని అయితే ఇక అయిపోయిందని అనుకున్నా కానీ ఈ రోజు సెషన్ లో ఆ లెగ్స్ ఏం డిస్టర్బెన్స్ అయితే చేయలేదన్నమాట వర్కౌట్ కి. ఇది కొంచెం స్ట్రేంజ్ గా అనిపించిండే నాకైతే. ఈ రోజు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువ అయిపోయింది ఒక 4 డేస్ గ్యాప్ రావడం వల్ల. డైరెక్ట్ హ్యాండ్ స్టాండ్ అటెంప్ట్స్ అయితే స్టార్ట్ పెట్టిన, కానీ అస్సలకి రాలేకుండే, కొంచెం భయం అయింది. సో మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళి వాల్ వాక్స్ అండ్ వాల్ కిక్స్ ఒక 2 సెట్స్ 5 రెపిటేషన్స్ అయితే చేసిన. ఈ 2 ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాండ్ స్టాండ్ కిక్స్ అయితే స్టార్ట్ పెట్టిన. 3 సెట్స్ చేసిండే టోటల్. ఈచ్ సెట్ కి 10 రెపిటేషన్స్ చేసిన. సో టోటల్ 30 రెపిటేషన్స్ చేస్తే 30 రెపిటేషన్స్ లా ఓన్లీ 5 or 6 అయితేనే కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగిన. సో మిగతా అన్ని అయితే మొత్తం అటెంప్ట్స్ లోనే పోయినాయి మనకి ఎనర్జీ మొత్తం. ఈ రోజు అయితే ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే నా లోపల వచ్చింది. ఏంటంటే ఇప్పటికెళ్ళి ఎప్పుడు హ్యాండ్ స్టాండ్ చేసినా గానీ కింద పడే ఛాన్స్ అయితే అస్సలు లేదు. ఎందుకంటే నా బాడీ మొత్తం అడాప్ట్ చేసేసుకుంది ఎట్లా హ్యాండ్ స్టాండ్ ని స్మూత్ గా ల్యాండ్ కావాలని చెప్పేసి. నా కాలిస్థెనిక్స్ జర్నీ ఫుల్ గా వాచ్ అవుట్ చేయాలంటే నా అకౌంట్ ని ఫాలో చేసుకో. ఈ రోజు కంటెంట్ నచ్చితే లైక్ చేయి. ఈ రోజుకి అయితే ఇంతే. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.